సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు. అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్లటం లేదు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్టుంది. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు? గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కదా? ప్రజాధనాన్ని దోచేసిన వాళ్ళందరూ ఇంకా బయట తిరుగుతున్నారు. లేకపోతే నిరవధిక దేశం మేము అక్కడే కూర్చుంటాం రాత్రి మౌళ్ళు. అదన్నా పోవాలా, మేమన్నా పోవాలా. దట్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. అంటే జింబో నగర ప్రవేశం లాగా చెప్పే. జింబో నగర ప్రవేశం తెలుసా? ఆ సినిమా చూసారా? అరే జింబో నగర ప్రవేశమా? కృష్ణ దానికి హీరో. ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు ఏనుగులతో పాటు. తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఊర్లోకి వచ్చాడు. కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు. కాబట్టి జగన్ కూడా జింబో నగర ప్రవేశం చేస్తున్నాడు. సంతోషం, చేయనియండి. ఆయన ఏం చేసినా వెనక తన్నుకుంటూ వస్తుంటాయి ఆయన ఏమేం చేశాడు పనులు. అందులో స్లోగన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ ఫైట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాన్ని ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకేం అభ్యంతరం లేదు. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని ఎతికితాడు దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి పోయి. అసెంబ్లీలో వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకు? అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి. అసెంబ్లీలో ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను అడిగి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీని నేను అడుగుతాడు. అందుకన్నా మూర్ఖం కూడా ఉండదు. ఏమైంది తెలుసా? చెరువు మీద అడిగితే ఏమవుతుంది? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రకరకాల స్టోరీస్, అడ్వెంచర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు కూడా వస్తున్నాయి. తను రావడమే తన లోటు బడ్జెట్ ఉంది. మీరు గుర్తుంచుకోవాల్సిందంటే అమెరికాలో $29 trillion అప్పుల్లో ఉంది అమెరికా. బయట చూసేవాళ్ళకి అమెరికా చాలా ప్రమాణం అనుకుంటున్నారు, దాని రోల్ డ్రమ్లో ఉంది. దాని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ చేసుకునే క్రమంలోనే ఉక్రెయిన్ పైన దాడులు అవన్నీ మీకు తెలుసు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి బయట పంపించడానికని ప్రయత్నించాడు. ఆయన ప్రకటించిన వెంటనే మన ఇండియన్ ఫారిన్ మినిస్టరు మేము దాని స్వాగతం పలుకుతున్నాం అని చెప్పాడు. అంటే పాజిటివ్గానే మాట్లాడాం. మోడీ వచ్చాడు, ట్రంప్ మోడీతో మాట్లాడుకున్నారు. తర్వాత ట్రంప్ ఇరాన్ వేస్తే మస్కత్ ఎలాన్ మస్కత్ అతను పారిశ్రామికవేత్త. ఆయన అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఇక్కడ అదాని
మోడీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటారు. వీళ్ళందరితో మాట్లాడుకున్నారు, మంచిగానే మాట్లాడుకున్నారు. మరుసటి రోజు చూసింది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పేరుతోటి జంతువులను వేటాడుతున్నారు. నేను అప్పుడు మాల్లో ఉన్నా. ఒక్కసారిగా ఒక 300-400 పోలీసులు వచ్చారు. ఎగబడి అందరిని పట్టుకుంటున్నారు, పిల్లలు పైపెట్టి పరిగెడుతున్నారు. అంటే దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఒక నెల టైం ఇచ్చి పంపిస్తే వెళ్ళిపోతారు. కానీ జంతువులను వేటాడి పట్టుకొని కప్స్ వేసి కాళ్ళకు గొలుసులు కట్టి యుద్ధ మీద పంపిస్తున్నారు. ఆ దుర్మార్గాన్ని ఖండించలేదు. న్యూయార్క్ కోర్టులో అదాని పైన లంచం కేసు ఒకటి ఉంది. అంటే అక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ లంచం ఇచ్చాడు. దాని నుంచి విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి సానుకూలత. ఆ విద్యుత్ ఒప్పందం అదాని చెప్పిన ప్రకారంగా ఒప్పుకుంటే దాదాపు 20 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అదానికి లాభం వస్తుంది. ప్రజలపైన భారం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన. ఇది లంచం ఇచ్చినట్టుగా వాళ్ళకి ప్రూవ్ అయింది వాళ్ళకి. అందుకే కోర్టు వాళ్ళ మీద కేసు పెట్టేసింది. మనం పెట్టిన కేసు కాదు, అమెరికన్లో ఉన్నటువంటి కోర్టు కేసు పెట్టింది. ఇప్పుడు అది బయటపడేయాలి. అది బయటపడడానికి ట్రంప్ అది పనిగా వచ్చి ఆయన కంగ్రాచులేట్ చేసి ఇలాన్ మస్క్తో మాట్లాడి కాంప్రమైజ్ చేసి చివరికి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కేసు పెట్టిందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం రద్దు చేసి పారేశారు. సాక్ష్యం లేదు, దాన్ని సరి చేసుకున్నారు వచ్చి. అందువల్ల అదానిని కాపాడడానికి ఆయన వచ్చాడు. అంతేగాని ఇల్లీగల్ మైగ్రెంట్స్ పేరుతోటి భారతీయులను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని కాపాడడానికి రాలేదు.